కట్టం నా వెనక రారా నువ్వు రా నువ్వే కదా ముందు. అక్కగారు కూర్చోండి, కూర్చోండి కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. మేమేమో నేను ముందే చెప్పిన, నేను మీకు ముందే చెప్పిన, ముందు మీకు ఫోన్ చేసి మరీ చెప్పిన కట్నం ఏమైనా ఫోన్లోనే ఆల్రెడీ చెప్పిందమ్మా కట్నాల గురించి. ఉన్నట్టయితే కట్నం గురించి ఫోన్లోనే చెప్పావుగా. నేను ముందే చెప్పాను, మీ లోపాలు ఏమైనా ఉన్నట్టయితే మీకు కట్నం పెంచుతాను అని చెప్పాను. నేను అసలే భద్రకాళిని, ఒక్కసారి ఒక్క మాట అన్నానంటే అది తప్పకుండా నెరవేరి తీరాలి. లక్ష్మి, నా పేరు భద్రకాళి. తీసుకురా అమ్మా. తీసుకొస్తున్నా నాన్న. తీసుకురా అమ్మా, తీసుకురా. కూర్చో కూర్చోరా, నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చోరా, కూర్చో, పిల్ల మంచి కనపడుతుంది. కూర్చో. నాకు అమ్మాయి బాగా నచ్చింది. చువ్వి చువ్వి తొందరపడకురా, నువ్వు తొందరపడకు. నేను మాట్లాడుతున్నా, పెద్దలు ఉన్నాం కదా, వాళ్ళు ఏమనుకుంటారు రా, వాళ్ళు చూసేటోళ్ళు ఏమనుకుంటారు, చూడడానికి పోరా, కూర్చో. అక్క అక్క వీడేమో బిత్తిరిగా లెక్కున్నాడు ఏందక్క. వీళ్ళ గురించి మనకు ముందే తెలుసుగా, చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. అవునవును. అమ్మాయికి పాటలు డాన్సులు వచ్చో అడగవే. ఇద్దరు కలిపి డాన్స్ చేసుకుంటారా? ఇద్దరు కలిపి ఇంట్లో డాన్స్ చేసుకుంటారా? ఎందుకురా నీకు? మేము ఇద్దరం కలిసి డాన్స్ చేసుకుంటాం. కూర్చో కూర్చో కూర్చో. అమ్మాయి ఏమనుకోకండి, మా బాబుకు నాకు కొంచెం ప్రేమ ఎక్కువ. కనబడుతుంది మీ ప్రేమ బాగా కనబడుతుంది. అమ్మాయి నీ పేరేంటావు? నీ పేరేంటమ్మా? నా పేరు చిలక అండి, బంగారు చిలక. చిలకో నీకు పాటలు డాన్స్ వచ్చా అమ్మా? పాటలు వచ్చా? డాన్స్ వచ్చా? డాన్స్ అనేవమ్మా? వీళ్ళకి డాన్స్ చేయాలంట. మా అక్కయ్యకు డాన్స్ వచ్చు, అన్ని వచ్చు, వంటలు వచ్చు, అన్ని వచ్చు. చెయ్యాలా మా అక్క? అక్క నీ టాలెంట్ ఏందో చూసవే వీళ్ళకి. మరి నేను అడిగేదే చెయ్యమని. చెయ్యండి. భయమా? చేస్తుంది. చెయ్యి డాన్స్ చెయ్యి. వెయ్యమ్మా, వెయ్యి. ఎందుకు ఎందుకంటున్నా? చాలు చాలు చాలమ్మా. ఓ అమ్మాయి చాలు. చాలు. ఓ బాబా చాలమ్మా, చాలు. బాగా డాన్స్ చేస్తుంది. నాకు బాగా నచ్చింది అమ్మా, బాగా నచ్చింది. అరే నచ్చింది అనొద్దురా. నచ్చిందంటే వాళ్ళు అలసైపోతాం వాళ్ళకి. మనము మా అక్క డాన్స్ చూసారు కదా ఎంత బాగా చేసిందో. మీ కొడుకు మీ అబ్బాయి పిచ్చి పిచ్చి ఇట్లా మా అక్క అయితే భరతనాట్యం ఎంత చాలా బాగా కొడుకు అంతకంటే బాగా ఎత్తాడమ్మా. అబ్బో, 2 చేతులు ఇటు చెప్పగానే డాన్స్ వచ్చంటావా? అంతేం లేదు, నా కొడుకు ఇంకా బాగా ఎత్తాడు. అయితే మానే కానీ అయితే మానే. మీ అమ్మాయి ఏం చదువుకున్నదయ్యా? మీ అమ్మాయి ఏం చదువుకున్నది? మా అమ్మాయి పీజీ చదివింది. పీజీ చదివింది మా అమ్మాయి. అక్క పీజీ చదివిందంట. పీజీ వాళ్ళు మనకెందుకే? పీజీ చదివితే మాత్రం ఏందో మనకు మనకు కావాల్సిన 10వ తరగతి. మనకు పీజీలు ఎందుకు, భోజీలు ఎందుకు? పీజీలు అయితే మన నెత్తి మీద ఎక్కి డాన్స్ ఎత్తారు. రాయవే రాయి. మనకు కావాల్సిన 10th. అవసరానికి మించిన చదువు మనకెందుకే? మన ఇంటికి వచ్చి మనల్ని ఆడిస్తుంది. వద్దు మనకు. రాయి, కట్నం రాయి. ఎంత రాయమంటే? మినిమం 20 లక్షలు అనుకున్నాం కదా. అయితే పీజీ చదివింది కదా. పీజీ చదివితే అట్లా కాదు. నేను 10 ఫెయిల్ కదా. ఆగురా, నీ గోళ ఆపో, నువ్వు ఆపో. కాదు, చూడు 10 ఫెయిల్ అంట. మనకు ఎక్కువ అవసరం అన్నా నేను 10వ తరగతి చాలు మనకి. అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. ఎక్కువ లేదు కానీ అవసరం లేదు కనుక రాయి ఎక్కువ. ఇంకొక 5 లక్షలు రాయి. 5 లక్షలు రాయి. మీ అబ్బాయి ఎంత చదివింది మేడం? మా అబ్బాయి పీజీ చేసిండు. పీజీ చదివిందన్నా నేను ఇప్పుడు విన్నా. అమ్మా నేను 10 ఫెయిల్ అయినా అని అంటాను. నేను విన్నా అన్ని మీ ఎంత మాటలు మీ అన్ని. అరే దరిద్రుడా, చెప్పొద్దురా.
చెప్పొద్దురా అని చెప్పిన నేను 10వ తరగతి ఫెయిల్ కాదని అరే చెప్పొద్దన్నా నేను ఇంటికాడ నువ్వు ఇంటికాడికి బారా నీ తోడుకలు చెప్తా నేను లేదమ్మా వాడికి కొంచెం మర్చిపోయిండమ్మా